ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని మాట 2వ రాజులు 9వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజైన యెహోరాము అలాగే యూదా రాజైన అహజ్యా కొత్తగా రాజుగా ఎన్నుకోబడిన యోహు చేతిలో దేవుని చేత మరణం చెందడం మనం చూడవచ్చు. ఈ ఇద్దరు రాజులు స్నేహితులుగా ఉంటూ దేవునికి ఇష్టం లేని ఎన్నో పాపకార్యములు చేశారు. కనుక దేవుడు వారి మీదకి తీర్పు తీసుకొచ్చి యోహు చేతిలో వారిద్దరిని మరణింపజేశాడు. కనుక పాపపు కార్యాలు చేసే వారితో స్నేహం చేసి దేవుని కృపకు దూరం కావద్దు. అలాగే కొత్తగా రాజుగా ఎన్నుకోబడిన యోహు ఇద్దరు రాజుల మీదకి దండెట్టి వెళ్ళటము అతని ధైర్యాన్ని మరియు దేవుని మీద అతనికి ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది. కాబట్టి కష్టం ఎంత పెద్దదైనా మనము దేవుని మార్గము వదిలిపోకూడదు. మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు దాన్ని నెరవేర్చకుండా మనలను వదిలిపెట్టడు. అడ్డదారులు తొక్కి ప్రారంభంలో విజయాలు పొందుకొని ముగింపు దశలో అపజయులుగా మిగిలిపోవద్దు.